ఒక వ్యక్తులు ఎందుకు డబ్బులకు ఇబ్బంది పడుతున్నారు, అసలు దానికి మూలం ఎక్కడుంది అని నాకు ఒక కాన్సెప్ట్ చెప్పాడు. ఒక మనిషి కొన్ని చెట్లు నాటితే సంపద ఆటోమేటిక్గా వస్తుందని ఒక కాన్సెప్ట్ చెప్పాడు. అది అక్షర సత్యం. అది మీరు ఇప్పుడు అమ్మనే వాళ్ళు ఉన్నారు, జియో వాళ్ళు 3000 ఎకరాల్లో వాళ్ళు అటవీ ప్రాంతాన్ని పెంచారు. వాళ్ళు అట్లా ప్రతి ఒక్క సంపద ఉన్న వాళ్ళందరూ చెట్లను పెంచే కార్యక్రమం మీద ఉన్నారు. వాళ్ళు అది మనకు తెలియదు. మనం ఏం చేస్తాం, ఉన్న చెట్లు నరికేస్తాం. అదే కదా, ఒకటి నరికితే ఒక చెట్టు తీసేస్తే ఇంకో 10 చెట్లు పెట్టాలి. అలా ఎవరైతే పెడతారో వాళ్ళకి ఎప్పుడు డబ్బుకు లోటు ఉండదు. డబ్బుకు మనసుకు సంబంధం ఉంది, మనసుకు డబ్బుకు సంబంధం ఉంది. కామము అంటే శరీరానికి సంబంధము, అర్థము అంటే ప్రమాణం చేశాం కదా, అర్థము అంటే మనసుకు సంబంధం. సంపద, ఎవరు మనసు అడవిలోకి వెళ్ళామో హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు? ఆ పచ్చదనం, ఆ చెట్ల నుంచి వచ్చే ఎనర్జీ సిస్టమ్ అది. అందుకే మనము చెట్లను ఎంత కాపాడితే, చెట్లను ఎంతగా అభివృద్ధి పరిస్తే మన జీవితం అంత చక్కబడుతుంది. దాని మీద మంచి వర్క్షాప్ డిజైన్ చేశాడు. సంపద మహావిజ్ఞానం దాని పేరు. మనం అనుకోకుండా పెట్టవలసిందే నిన్న ఇవాళ, కానీ అది ఎక్కువ మంది రాలేకపోవడం వల్ల నెక్స్ట్ మంత్కి పోస్ట్పోన్ చేయడం జరిగింది. దాని హెడ్లైన్స్, దాని గురించి 2 మాటలు ఆయన మాటల్లో విందాం. ఇక్కడున్న ఆత్మ మిత్రులందరికీ, మాస్టర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మొదటగా మనకి అవకాశం కల్పించినటువంటి బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి మరియు దామోదరి సార్ గారికి, సాయికృష్ణారెడ్డి గారికి, ఈ వేదికన ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్స్ అందరికీ ఒకసారి కృతజ్ఞతాపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దాని తరఫున ఒకసారి గ్రాండ్గా క్లాప్స్ కొడతాం మనం. నేను ఎక్కువ సమయం తీసుకోను, ఆల్రెడీ మనం ర్యాలీ చేసి అన్నీ చేసి మీరు బాగా అలసిపోయారు. భోజనం కోసం వెయిట్ చేస్తున్నామో నాకు తెలుసు. నేను కేవలం ఒక 3-4 మినిట్స్ మాత్రమే మాట్లాడతాను. ఒక్కసారి మాత్రం గ్రాండ్గా క్లాప్స్ కొడతాము, గట్టిగా నాతో పాటు క్లాప్స్ కొడతాము. క్లాప్స్లో నేను ఆపమన్నప్పుడు ఆపాలి, కొట్టమన్నప్పుడు కొట్టాలి, అంతే. అంతా మీకు తెలిసిందే. ఒక్కసారి ఒక్క సెకండ్. అయితే ఇప్పుడు మనము చప్పట్లు మనం ఇప్పుడు కొట్టమంటే కొట్టినాము, ఆపమంటే ఆపినాము. అలాగా మన జీవితం కూడా మనకేం కావాలంటే అది కావాలి. ఏదో జరుగుతుంది, మన నియంత్రణ లేకుండా జరుగుతున్నది, మన నియంత్రణ లేకుండా జబ్బులు వస్తున్నాయి, నియంత్రణ లేకుండా ఇబ్బందులు వస్తున్నాయి. ఇలాంటిది ఏది కాకుండా మన జీవితం మనం అనుకున్నట్టుగా కావాలంటే ఏ విధంగా ఉండాలనే ఉద్దేశంలో నేను కొన్ని సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేయడం జరిగింది. అనేక కష్టాలు, నష్టాలు, బాధలు అనేక నేను పొందడం జరిగింది. నేను ఒకప్పుడు ధ్యానంలోకి వచ్చినప్పుడు ధ్యానం యొక్క శక్తి విపరీతంగా ఉండేది కాబట్టి నాకు ఎయిడ్స్ ఏదైనా వచ్చింటే బాగుండేది, దాన్ని ధ్యానం ద్వారా తగ్గించుకొని ధ్యానం యొక్క శక్తిని ప్రకటిద్దామని ఒక రకమైనటువంటి పిచ్చి ఆలోచన నాకు ఉండేది. కానీ ప్రకృతి నా మాట విన్నదో ఏమో, నాకు నానా రకాల కష్టాలు ఇచ్చింది. నీకు ఎయిడ్స్ ఎందుకురా బాబు అని చెప్పేసి వేరే రకాల కష్టాలు చాలా ఇచ్చింది. అయితే నేను ఎప్పుడు అనుకునేవాడిని, ధ్యానం అంటే ధ్యానం చేసే శక్తి వస్తుందా రాదా? ఇప్పుడు అట్లా స్విచ్ చేసినాము, లైట్ వచ్చింది, స్విచ్ చేసినాము, ఫ్యాన్ వచ్చింది. అంటే సిచ్యుయేషన్, ఒక సిస్టమ్ అనేది కరెక్ట్గా ఉంటే అది వర్క్ చేస్తుంది. సిస్టమ్ రాకుంటే వర్క్ చేయదు. శ్వాస ప్రతి ఒక్కరికి ఉంది. పత్రి సారు ఒకే శ్వాస మీద ధ్యాస అనే టాపిక్ను సార్తో పాటు ట్రావెల్ చేసినప్పుడు 100 ప్రోగ్రాంలు వెళితే 100 ప్రోగ్రాంలో 100 డిఫరెంట్ రకాలుగా ప్రజెంట్ చేసిండు. కానీ ఒకే శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస అంటే చాలా చిన్నగా అనిపిస్తుంది, కానీ అదొక మహాసముద్రం అంత లోతు. తర్వాత నేను అనుకునేవాడిని, అరే ఇంతకాలమైంది, ఇన్ని సంవత్సరాలన్నీ నేను ధ్యానంలోకి వచ్చినా ఏం సాధించలేకపోతున్నాను ఫీల్ అయినా. కానీ మొట్టమొదటిసారిగా ఎన్నో సంవత్సరాల నుంచి మనకు మిత్రుడు, గురువుగా ఉన్నటువంటి దామోదరి సార్ గారు, వారు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్గా వారిండు. మాకు ఇంటర్నల్గా ఎన్నో మాట్లాడుతుంటే, కానీ దామోదరి సార్ గారు విచిత్రము. 50 ఏళ్ళ వయసు దాటిన తర్వాత కూడా కొండలల్లా, గుట్టలల్లా నానా రకాలుగా కష్టాలు పడి, వారికి ఎవరైనా సరే మనం ఏదైనా మెసేజ్ అంటే ధ్యానంలో ఏదైనా మెసేజ్ వస్తే ఓకే ఒక మెసేజ్ వచ్చింది కానీ ఇద్దరితో షేర్ చేసుకుంటాం, ఊరుకుంటాం. కానీ చిత్తశుద్ధితోని మనం ధ్యానం చేసినప్పుడు కానీ, ధ్యానంలో వచ్చిన అనుభవం కానీ, ధ్యానంలో చెప్తున్న దాన్ని కానీ చిత్తశుద్ధితోని పర్టికులర్గా పాటించి
పలాని గుట్టకెళ్ళు, పలాని గుడికెళ్ళు, పలాని మాస్టర్ నెల్లు కలువు, ఈరోజు ఒక అజ్ఞాతమైన వ్యక్తి వస్తాడు, ఆయన కొంచెం దానం చెయ్యి అంటే, దామోదర్ రెడ్డి సార్ ఆయన ఒక్కరిని చూసినాం మేము కర్ణాటకలో ఒక బెల్గాం దగ్గర ఒక గుడి దగ్గర ఆయన చిత్తశుద్ధితో వెళ్ళి పాంప్లెంట్స్ పంచేవాడు. నేను అనుకున్నా ఇక్కడ ఈ కర్ణాటకలో ఈ ధ్యానం గురించి ఈ పబ్లిక్ ఏమర్థమవుతుంది, మేము ఏదో కాంట్రాక్ట్ వర్క్లో ఉన్నాము, సార్ ఏదో నార్మల్గా ఉండొచ్చు కదా, ఆయన ధ్యానం చేసుకొని వెళ్ళిపోవచ్చు కదా, ఇక్కడ ఈ పాంప్లెంట్స్ ఒక్కొక్కరికి నిలబడి ఆడ వంచుతున్నాడు సారు. నేను యాక్చువల్గా సార్ ఎక్కడ యువకునిలాగా ఉన్నా, నేను మాత్రం అన్ని మాస్కంగా అలా పక్కకు కూర్చున్నా, సార్ మాత్రం డోర్ దగ్గర నిలబడి గుడి నుంచి వచ్చే వాళ్ళందరికీ పాంప్లెంట్స్ వంచిండ్రు. ఆయన యొక్క చిత్తశుద్ధి నాకు ఆ రోజు అర్థం కాలే. ఆ తర్వాత ఆయన కడతల్లో ధ్యానం చేసిన తీరు, ఆయనకు మెసేజ్ వచ్చిందని ప్రగట్టి తాజుద్దీన్ బాబా దగ్గరికి వెళ్ళడము, పాడి షరీఫ్ దగ్గరికి వెళ్ళడము, రోడ్డు మీద సార్ చెప్పేవాడు నాకు ఈరోజు ఒక గురువు గారు వస్తారు, ఆ గురువు గారికి నేను భోజనం చేయించాలని చెప్పేసి. అరే అవునా అని అనుకునే వాళ్ళము, అనుకునే లోపలే సార్కి ఆ రోజు ఒక వేరే గురువుగారు కలవడము, ఆ తర్వాత గుర్తుపట్టడం, ఇట్లా అనేక కొన్ని వందల ఎక్స్పీరియన్స్ జరిగినాయి. కానీ దామోదర్ సార్ రియల్గా ఇన్స్పిరేషన్ ఏంటంటే 50 ఏళ్ళ వయసు తరగతిన తర్వాత కూడా, అంటే మనకి ఇక్కడ వయసుతో సంబంధం లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన శరీరాలన్నీ కూడా బ్రహ్మ పదార్థాలు, దీన్ని బ్రహ్మ పదార్థం అంటాం. బ్రహ్మ పదార్థం అంటే ఎప్పుడైనా సరే ఇంకొక అవసరం లేకుండా తనను తాను సృష్టించుకునే శక్తి ఉన్నదే బ్రహ్మ పదార్థం. అయితే మన శరీరం బ్రహ్మ పదార్థం అయితే దానిని మనం గుర్తించే సరైన ధ్యానం దొరికితే, బుద్ధుడు మనకేం చెప్పిండు, సరైన ధ్యానం అన్నాడు. ధ్యానం అనేక రకాలుగా ఉన్నాయి, అనేక రకాలుగా మనం మాట్లాడుతున్నాం, కానీ ఇక్కడ మనం మాట్లాడే భాష ఏంటంటే సరి అయిన ధ్యాన ప్రక్రియ. సరి అయిన ధ్యాన ప్రక్రియ అంటే శ్వాస మీద ధ్యాస. అరే ఇంతే కదా, ఇంత సింపుల్ అనిపిస్తుంది, కానీ దాన్ని చిత్తశుద్ధి చేయడంలోనే అసలైన ఉంది. దాన్ని నేను ప్రాక్టికల్గా లైవ్గా చూసిన అనేక గురువులు ఉన్నారు. అందులో మన సొసైటీలో మన దగ్గర ఉన్న గురువు గారు దామోదర్ సార్ గారు ఇంత లైవ్గా ఇన్స్పిరేషన్ ఇచ్చినందుకు వారికి ఒకసారి క్లాప్స్, గట్టి క్లాప్స్. ఎందుకంటే దామోదర్ సార్ కొన్ని వందల మంది గురువులని, ఏ గురువు వచ్చినా గురువుని పట్టించుకునేవాడు, సార్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేవాడు, ఈయన దగ్గర విషయం ఏముంది, ఈమె దగ్గర విషయం ఏముంది అనేవాడు. నేను ఫ్రెండ్లీగా అనేవాడిని, సార్ మీరు ఎవరెవరో గురువులు ఇంట్రడక్షన్ చేస్తున్నారు, మీరు ఎవరెవరో గురువులను చూస్తున్నారు, కానీ అసలైన గురువు మీరే సార్, మీ దగ్గరనే అసలైన పవర్ ఉంది అన్నాను. కానీ ఆ తదనంతరం సారు సాధన చేయడము, అవన్నీ ప్రాక్టికల్గా చేయడము, లైవ్గా బాబు నేను తెలుసుకున్నాను, అందరూ చెప్తారు నాకు అలా తెలుసు ఇలా తెలుసు అని, కానీ నేను లైవ్గా నేను తెలుసుకున్నాను, నా గత జన్మ తెలుసుకున్నాను, నాది ఇది పరిస్థితి అని ప్రత్యక్షంగా లైవ్ ఎక్స్పీరియన్స్ ధ్యానంలో సార్ తీసుకోవడం జరిగింది. ఆ ఇన్స్పిరేషన్తోనే మేము కూడా అనేక రకాల ప్రాక్టికల్ ప్రయోగాలు చేయడం జరిగింది. ఆ ప్రయోగాల్లో నేను కొన్ని ఆసనాలు కనుగొనడం జరిగింది. తర్వాత మన జీవితంలో ఎప్పుడు మనం సుభిక్షంగా ఉండాలంటే ఖచ్చితంగా ప్రకృతి లోపల మనం వృక్షాలు నాటాలనేది నేను తెలుసుకున్నాను. ఆ వృక్షాలను ఏ విధంగా నాటాలి, ఎలా నాటాలనేది మేము తదనంతరం క్లాసులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మనము ఏదైనా సరే ప్రకృతి లోపల చేసింది, మనం ఏదైనా సరే వీఆర్ ఆల్ క్రియేటర్స్, మనం అందరం కూడా సృష్టికర్తలం అంటే మనకు కావాల్సింది మనం సృష్టించుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళం. అయితే మనం సృష్టించాలి, తర్వాత ఎలా సృష్టించాలి, ఈ ప్రక్రియ చేయాలి, సైంటిఫిక్గా ఏదైతే విశ్లేషణాత్మకంగా ఉంటుందో, రియల్ లైఫ్లో అన్వయింపబడుతుందో దాని గురించి నేను కొంత రీసెర్చ్ చేయడం జరిగింది. రియల్గా నేనేమంటున్నానంటే, మేము ధ్యానం చేసే ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క గ్రాండ్ మాస్టర్స్కి అందరికీ నేను ఒకటే విన్నవం, మీరు 5 నిమిషాలు ధ్యానం చేస్తారా 100% చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు నా నెంబర్కి కాల్ చేశారు, మీరు ఒక్క నెంబర్ రాంగ్ ఉన్నా నా ఫోన్ కలవదు. మీరు ఎవరికైనా ఫ్రెండ్స్కి ఫోన్ చేయండి, ఒక నెంబర్ రాంగ్ ఉంటే వాళ్ళకి కలవదు. అలాగే ఇక్కడ మనం శ్వాస మీద ధ్యాస అంటున్నామంటే, మీరు 10 నిమిషాలు చేస్తే 10 నిమిషాలు శ్వాస మీద ధ్యాస పెట్టాలి, గంట సేపు చేస్తే గంట సేపు గంటలో జరిగిన ప్రతి శ్వాసను గమనించాలి. అప్పుడే రియల్గా ధ్యానం నిర్విషయం మనహ అనే స్థితికి మనం చేరుతాము. ఎలా చేరుతాం అనేది ప్రాక్టికల్ అనుభవంలోకి వస్తుంది. కాబట్టి దీంట్లో నేను ఒక చిన్న మెసేజ్ ఒకటే మాట చెప్తున్నాను. ఒక చిన్న ఆసనం, మనం ధ్యానం కూర్చున్నప్పుడు ఇలా చేతులు అడ్డు పెట్టుకుంటుంటారు కదా, అలాగే నమస్కార ఆసనం ఉంటుంది. నమస్కారం ప్రతి ఒక్కరు మన భారతీయ సంస్కృతిలో నమస్కారం పెడతాం ఎవరైనా ఎదురు పడితే. ఈ నమస్కారం అనేది ఒకసారి అందరు పెట్టి చూడండి. జనరల్గా ఒక నమస్కారం జస్ట్ 30 సెకండ్స్ పెట్టి చూడండి. కేవలం నమస్కారం, పర్ఫెక్ట్గా నమస్కారం పెట్టండి. మనకు ప్రకృతి నుంచి మనకు కొంత శక్తి రావడం జరుగుతుంది. ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు మనకు దేవుడికి దండం పెట్టమంటారు, గురుగారు ఎదురైతే దండం పెట్టమంటారు, ఎవరైనా మహానుభావులు ఎదురైతే దండం పెట్టమంటారు. దీంట్లో అంతరార్థం ఏంటంటే, నేను ఇది తెలుసుకున్నాను, ఆల్రెడీ ఎవరైనా తెలుసుంటే నాకు తెలియదు, ఎక్కడైనా పుస్తకాలు ఉంటే నాకు తెలియదు, నేను స్వయంగా తెలిసింది ఏంటంటే, ఎప్పుడైతే పర్ఫెక్ట్ నమస్కారం పెడతామో మనము ఈ అనాహత చక్రానికి ఈక్వల్గా మనకు ఎదుటి వారి నుంచి ఒక శక్తి రావడం జరుగుతుంది. అది మనల్ని పరిశుద్ధతం చేస్తుంది, మనల్ని యాక్టివేట్ చేస్తుంది. ఒక్కసారి 30 సెకండ్స్ అందరు పెట్టి చూడండి, 30 సెకండ్స్ అంతే. ఓకే, థ్యాంక్ యూ. ఇది కేవలం నమస్కారం అవసరము. ధ్యానం చేసే ముందు కానీ ధ్యానం చేసిన తర్వాత
ఎప్పుడైనా సరే మీరు ఏదైనా శక్తి క్షేత్రానికి వెళ్తే ఒక నమస్కారం ఒక 30 సెకండ్స్ 1 మినిట్ మీరు పెట్టి చూడండి, దాని ఫలితం కలుగుతుంది. తర్వాత మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాము. ఇక్కడ మాస్టర్స్ ఉన్నారు, వారి యొక్క సందేశాన్ని వెళ్దాము. నేను ఈ నెక్స్ట్ మంత్ వచ్చే నెల 27, 25 అంటే లాస్ట్ చివరి శనివారం ఆదివారం రోజు కడతల్లో నేను సంపద మహావిజ్ఞానం అనే ప్రోగ్రాం చేస్తున్నాను. సంపద మహావిజ్ఞానం అంటే కేవలం డబ్బు సంబంధించింది కాదు, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా అన్ని రకాలుగా శక్తివంతం కావాలంటే ఎలా. ఇంతకుముందు మనం క్లాప్స్ కొట్టినాం కదా, కొట్టాలంటే కొట్టినాం, ఆపాలంటే ఆపినాం. అలా మన జీవితంలో ఇప్పుడు మనకు ఆజ్ఞా చక్రం అంటాం మనం, అన్ని మనకి ఈ భాష తెలుసు ధ్యానంలో ఉండడం వల్ల. అంటే మన జీవితాన్ని మనం ఆజ్ఞాపించే రకంగా, అంటే జీవితంలో వస్తున్నటువంటి ఒడిదుడుకుల్ని, కష్టాలని ఎదుర్కొంటూ మలుచుకుంటూ మనది కాకుండా, అలా కాకుండా మనం కోరుకున్నట్టుగా మన జీవితాన్ని శాసించే రేంజ్కు, స్థాయికి మనం ఎదగడానికి మనం చేస్తున్న ఈ ధ్యానమే, మన చుట్టూ ఉన్న ఈ ప్రకృతే, మన దగ్గర ఉన్న ఈ పిరమిడే, ఇవన్నీ మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తోన సశాస్త్రీయంగా నేను 2 రోజులు క్లాస్ చేస్తున్నాను. దయచేసి వీలైతే ఆసక్తి ఉన్న వాళ్ళు రండి. థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొడదాం చైతన్య గారికి. రాజుబాయ్ అమ్మ, ఎందుకు పిరమిడ్ కట్టినావు? 2 మాటలు చెప్పు, నీ గురించి చెప్పు. నా ఆరోగ్యం బాగాలేకపోతే నా పెద్ద కొడుకు బోధన తీసుకెళ్ళిండు పత్రిజింటికి. అక్కడికి పోయినాం, ధ్యానం చేసుకున్నాము అక్కడ. అదే రోజు ఇంటికి వచ్చి కూడా పొద్దున సాయంత్రం చేసుకుంటే నా ఆరోగ్యం బాగైంది. కడతాల 41 రోజు ఉండి అఖండ ధ్యానం చేసి వచ్చినాక 2 నెలలకు పెర్మిటి సెక్సర్ పడ్డది అనుకోకుండానే. దాని గురించి, నా ఆరోగ్యం గురించి ధ్యానంలోకి వచ్చిన 3 ఏళ్ళని అర్థమయ్యాయి. అప్పటి సంది అన్నీ బంద్ చేసి ధ్యానం చేసుకుంటున్నా. పొద్దున సాయంత్రం రోజు 2 గంటలు చేసుకుంటా. ఇప్పుడు నాకు ఆరోగ్యంగా ఉన్నా. బాగుండాలని పిరమిడ్ కట్టినావా? అందరు ఊర్లే, అందరికి రావాలా, అందరు చెయ్యాలా, అందరు వచ్చి ధ్యానం చేసుకొని వాళ్ళు కూడా బాగుండాలని పిరమిడ్ వేయించుకున్నాం. అందరి కొరకు, మా ఒక్కరి కొరకు కాదు. వాళ్ళందరికీ నమస్కారం చెప్పు, కృతజ్ఞత. అందరికీ నమస్కారం. ఊరోళ్ళకు, పొరుగురు వాళ్ళకు మీ ఆత్మ పాదాది వందనాలు అందరికీ. ఇంకా మాట్లాడలేదు. ఇట్రావా, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? మీ అమ్మ గురించి చెప్పు 2 మాటలు అందరికీ. అందరికీ నమస్కారం. అయితే పిరమిడ్ కట్టాలనుకున్నా, కానీ నా సొంత డబ్బులతో కట్టకుండా, అంటే నాదే కాకుండా ఇంకా ప్రజల సహకారం, ధ్యాన సహకారం తీసుకొని కట్టాలనుకున్నా. కాబట్టి ఇంతవరకు ఇప్పుడు కంప్లీట్ అయింది. అందుకొరకు నా ఒక్కరి కొరకు కాదు, మీ అందరి కొరకు, ధ్యానులకు, ఊరి వారందరికీ, ఎవరైనా వచ్చి 365 డేస్ 24 గంటలు ధ్యానం చేసుకోండి, జ్ఞానాన్ని సంపాదించండి. కాబట్టి మీరందరూ శాకాహారులుగా మారండి, ఏ జీవుని కూడా చంపకండి. మా అమ్మకు డైలీ 5,000 రూపాయలు, అంటే నెలకు 5,000 మందులకు ఖర్చు అయ్యేది. అనుకోకుండా నేను బోధన తీసుకెళ్తే అప్పటి నుంచి ఆమె ధ్యానం చేస్తుంది. 1 రూపాయి కూడా వాడతలే, ఏమీ అడగలేదు ఆమె. రేపు తయారుగా అంటే బండెక్కింది, బోధన వెళ్ళిపోయాను, శాకాహార ర్యాలీకి పాల్గొన్నాం, ధ్యానం చేసుకున్నాం, ధ్యానామృతం స్వీకరించి మళ్ళీ వచ్చేసినాం. అప్పటి నుంచి కంటిన్యూగా ధ్యానం చేస్తూనే ఉన్నాం. అయితే నేను ఉద్యోగరీత్యా కొద్దిగా బిజీ ఉంటా. ఆమె మాత్రం ప్రతి శాకాహార ర్యాలీ కానీ ప్రతి కార్యక్రమానికి ఎక్కడున్నా వెళ్ళమని చెప్పిన, కానీ ధ్యానం మాత్రం మానదు. కాబట్టి మీరు కూడా ధ్యానం చేయండి. మీరేమనుకుంటామంటే, మన అందరం మనుషుల యొక్క ఆలోచన ఏంటంటే, కళ్ళు మూసుకుంటే ఏమొస్తుంది అనుకుంటాం. కానీ కళ్ళు మూసుకుంటే ఆలోచనలు మాని మన యొక్క అంతర్శుద్ధి శుద్ధి అవుతుంది. ఆ శుద్ధి కావడం వల్ల ఆరోగ్యం ప్రతిదీ మనకు అంటే వస్తుంది. అంటే అనారోగ్యాలు పోయి ఆరోగ్యం వస్తుంది. అంటే జ్ఞానంతో పాటు ఆరోగ్యం కూడా వస్తుంది.
మీరు సాధన చేయండి. కాబట్టి ఇంతే. అంటే నాకు జన్మనిచ్చిన తల్లికి పాదాభివందనాలు. చప్పట్లు కొడతా మాస్టర్కి. సాయికృష్ణ అండి 2 మాటలు. ఇంకా ఒక 15-20 నిమిషాలు పర్వాలేదు కదా, మాట్లాడిన తర్వాత క్లోజ్ చేసుకుందాం. వీళ్ళ కుటుంబ సభ్యులందరికీ చప్పట్లు కొడదాం. ధ్యానమిత్రులందరికీ నమస్కారం. ఒక వ్యక్తి ఒక మార్గంలోకి రావడానికి, ఒక వ్యక్తిలో మార్పులు రావడానికి ఏదో ఒకటి జరగాలి. వాడి శరీరంలో ఉన్న జరగాలి, కుటుంబపరమైన జరగాలి, వ్యాపారంలో జరగాలి, ఏదో రకంగా ఏదో ఒక సమస్య వచ్చి తీరాలి వాడికి. ఇక్కడున్న నేను కాదు, ఇక్కడున్న అందరం ఒక 90% అబో ఏదో ఒక ఇబ్బందితో వచ్చిన వాళ్ళే ఇక్కడికి. ఏ ఇబ్బంది లేకుండా ఈ మార్గంలోకి రారు. మనకేం మనలే అన్నీ బాగున్నాయి అనుకుంటారు. కానీ ఈయన మటుకు అన్నీ బాగున్నాయి, ఏ ప్రాబ్లం లేదు, కానీ వచ్చిండు ఆయన. కానీ వచ్చినాక సమస్య వచ్చింది. చెప్పాడు కదా, అరే సమస్య వస్తే బాగుండు, ఆ వచ్చినప్పుడు ధ్యానం ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాడు. గమ్మత్ సమస్యలు పెరిగినాయి, ధ్యానం తగ్గింది. ఆయనకు ఒక ప్రౌడ్ ఉండేది. ధ్యానం ఏముంది సార్, నేను ఎప్పుడు కూర్చున్నా నాకు నా సాధన నాకు కుదురుతుంది, అంత గొప్పగా సాధన ఉండేది ఆయనది. నిశ్చలంగా ఇలా కూర్చుంటే 2 గంటల సేపు నేను ఆశ్చర్యపోయాను, ఎలా సాధ్యం ఇది అని. కానీ అది కూడా పోయి మళ్ళీ తిరిగి దానికోసం ఇప్పుడు మళ్ళీ ప్రయత్నం ఉంది. అంటే మనిషికి మన దగ్గర ఉన్నది ఆరోగ్యంగా ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, అది పోయిన తర్వాత దాని విలువ తెలుస్తుంది. డబ్బులు ఉన్నప్పుడు డబ్బుల విలువ తెలియదు, డబ్బులు పోయిన తర్వాత దాని విలువ తెలుస్తుంది. ప్రశాంతత పోయిన తర్వాత ఆ ప్రశాంతతకు గొప్పతనం తెలుస్తుంది. అందుకే మనం ఉన్నది కాపాడుకోం. శరీరం బాగున్నప్పుడు చక్కగా ధ్యానం చేస్తూ మంచి ఆహారం తీసుకుంటే రోగాలు ఎందుకు వస్తాయి మనిషికి? శరీరం ఎందుకు ఇబ్బంది పడుతుంది? కానీ దానికి సోయిండేది తిను తాగు, మస్తు తినాలి మస్తు తాగాలి, ఇదా నాశనం అయిపోయాక అప్పుడు పరిగెడతావు. తిరిగి రాజుబాయమలాగా ఆ ధ్యానంలోకి వచ్చి అప్పుడు కుదుట పడతావు. నేను అలాగే చేసిన. శరీరం కొంత అనారోగ్యాలు పాలైతే అప్పుడు ఆలోచనలు పడ్డాను. ప్రతి ఒక్కరి జీవితంలో అలాగే. అందుకే బాగున్నప్పుడే బాగు చేసుకోవడం వాడు తెలివి కల్లోడు, ఉన్నదాన్ని నాశనమైన తర్వాత బాగు చేసే కార్యక్రమం మొదలుపెట్టినవాడు తెలివి తక్కువడు. అందుకే ఆ తెలివి తక్కువడు ఇంతో అంతో తెలివి ఉంది కాబట్టే బాగు చేసుకోవడానికి సరైన మార్గంలోకి వచ్చేవాడే ధ్యానం చేసేవాడు. మీరందరూ సరైన మార్గంలోకి వచ్చారని అనుకుంటున్నాను. ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి తెలియదు ఇప్పుడు దీని విలువ. వాళ్ళు రేపో అప్పుడు పెద్దగా అవుతారు, కష్టాలు వస్తాయి, అప్పుడు ఆ ప్రశాంతత కోసం వెతుకుతారు. అందుకే మన ఇంట్లో పిల్లలకు ధ్యానం నేర్పిస్తే వాళ్ళ జీవితాన్ని మీరు బాగు చేసినట్టే. ధ్యానం వాళ్ళకు తోడిస్తే వాళ్ళు ఎప్పుడూ హాయిగా ఉంటారు. అదొక్కటి మనం ప్రతి ఒక్క వ్యక్తికి అందించాలి, ముఖ్యంగా చిన్నపిల్లలకు. కాబట్టి ఈ ధ్యానం చాలా గొప్పది. వచ్చినప్పుడు నేను కూడా దీన్ని మామూలుగానే చూసిన. 12 సంవత్సరాల తర్వాత లోపల నుంచి నువ్వు తెలుసుకో అంటే అప్పుడు దాని మీద దృష్టి పెడితే 2018లో దాని గొప్పతనం తెలుసుకున్నాను. ఓయబ్బో, ధ్యానం ఇంత గొప్పదా, ధ్యానం వల్ల ఏదైనా సాధ్యమా, ధ్యానంలో అసాధ్యానికి ఆ పదమే లేదు అనే విషయం నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. వీళ్ళందరూ మీరు చాలా గొప్పలు సార్ అనేవాడు. ఈయనకు ఒక తడై ఉండేది, మాస్టర్లతో మాట్లాడే విద్య ఉండేది. ఆయన ద్వారా మేము వాళ్ళ నుంచి సమాచారం అందుకునేవాళ్ళం. ఇది నాకు వస్తుందా అని అనుకునేవాడిని. కానీ అది అన్నీ సహజమైన విషయము. సాధన చేస్తూ ఉంటే ప్రతిదీ అనుభవంలోకి వచ్చింది. ఎవరికైనా వస్తుంది. మన కంటితో చూసేదానికంటే కంటికి కనబడని ప్రపంచము ఊహాతీతం. ఒక మనిషికి ఊహ సరిపోదు, అంత కథ ఉంది. అది ఎప్పుడు తెలుస్తుంది? నీ లోపల ఉన్న నీ ఊహకందనంత ఒక పెద్ద ప్రపంచం ఉంది. ఈ లోపల ఉన్న ప్రపంచాన్ని ఎవరు తెలుసుకుంటారో సమస్త సృష్టిలో ఉన్న రహస్యాలన్నీ వాడికి తెలుస్తాయి, గుర్తుపెట్టుకో. అందుకే నిన్ను నువ్వు తెలుసుకోవడం మొదలు పెడితే అన్నీ తెలుస్తాయి. నువ్వు పక్క వాళ్ళని తెలుసుకోవడం మొదలు పెడితే నీకు పక్కవాడు తెలియదు, నీకు నువ్వు కూడా తెలియదు. అందుగురించే పక్క వాళ్ళ గురించి ఆలోచన పక్కకు పెట్టి మన గురించి మనం తెలుసుకునే ఆ కార్యక్రమం మొదలు పెట్టాలి. ఆ మొదలు పెట్టడానికి రాజుబాయమ్మ
ఒక అడుగేసి చక్కటి పిరమిడ్ కట్టింది. ఆ పిరమిడ్ చూడంగానే ప్రతి ఒక్కరు ఏందమ్మా అది అని అడుగుతారు. కొత్తవాడు అది ధ్యాన మందిరం అని చెప్తాం. ధ్యానం అంటే ఏమిటి అని అడుగుతారు. శ్వాస మీద ధ్యాస ఇలా చేసుకోవచ్చు 2 మాటలు చెప్తాం. వాళ్ళకు ఆ టైం వచ్చిందనుకో ధ్యానంలోకి వస్తారు. ఆ కట్టడం అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది. అదేం ఆషామాషి కాదు. అది ఒక ధ్యాన మందిరం కట్టాలంటే ఎంతో శక్తి కావాలి, ఎంతో పుణ్యఫలం ఉంటే తప్ప అది సాధ్యం కాదు. మరి అలాంటి గొప్ప మాస్టరు రాజుబాయమ్మ, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ కుటుంబ సభ్యులు గట్టిగా చప్పట్లు కొడుతూ ముఖ్యంగా మీ అందరినీ తప్పకుండా ప్రతి ఒక్కరూ మహేశ్వర మహాపిరమిడ్ అనేది కడతాల దగ్గర ఒక పెద్ద శక్తి క్షేత్రం ఉంది. ఈ సొసైటీ పెట్టిన గురుగారి యొక్క సమాధి అక్కడుంది. ఆయన ఆఖరి ప్రయాణంలో 2 సంవత్సరాల క్రితం అక్కడే వారి శరీరాన్ని వదిలిపెట్టారు. ఒక అద్భుతమైన శక్తి క్షేత్రం అది. దాన్ని సర్వంగా సుందరంగా తయారవుతుంది. ప్రతి నెల వీలున్న వాళ్ళందరూ ఆ క్షేత్రాన్ని సందర్శించండి. అక్కడ 3 రోజులు 2వ వారంలో ఉండే 3 రోజుల మౌనధ్యానానికి ఒక్కసారి వచ్చి చూడండి. ఒక్కసారి అటెండ్ కండి, తెలుస్తుంది మీకు నేను ఎందుకు రమ్మన్నాను. మామూలుగా చేయడం వేరు, గంట ధ్యానం చేయడం వేరు. కానీ ఏకదాటిగా ఒక 10 గంటలు ఒకరోజు ధ్యానంలో కూర్చున్నప్పుడు జరిగే కథ వేరు. ఆ 10 గంటల ధ్యానం కోసం నేను ప్రత్యేకంగా ఆ 3 రోజులు మౌన ధ్యానం పెట్టుకున్నాను. బయట ఉన్నప్పుడు ఏవో వ్యాపకాలు ఉంటాయి, ఏదో డిస్టర్బెన్స్ ఉంటుంది. ఈరోజు నాకు రావాలని లేదు ఇక్కడికి. కానీ ఈవిడకి మాటిచ్చా, సార్ నాకు మాటిచ్చారు అన్నది ఒకటే మాట. ఆవిడ వచ్చేసినాను. కరెక్ట్ కదా? మాట ఇవ్వకముందుకు ఆలోచించాలి, ఇచ్చిన తర్వాత పోవాలి, కష్టమైన నిష్ఠురమైన. అట్లాగే లోపల ఎంత మురికి లేకుండా ఎవరు చూసుకుంటే వాళ్ళు ఎప్పుడు హాయిగా ఉంటుంది. గుర్తుపెట్టుకో. నువ్వు బయట నుంచి వేసే ఆహారం చక్కగా లేకపోతే, చెత్త ఆహారం వేస్తే అది ఎప్పుడు చెత్తగానే ఉంటుంది. నీ మనసు ఎప్పుడు చెత్తగానే ఉంటుంది. అందుకే లోపటేసే దాన్ని సరిగ్గా నువ్వు ఇవ్వగలిగితే లోపల చెత్తగా ఉండదు. నీ మనసు చెత్త ఆలోచనలు ఉండదు. నీ బుద్ధి సరిగ్గా పనిచేస్తుంది. నీ కష్టము బాధలు వస్తే పక్కన అడగవు. నీ కష్టాలకు బాధలకు కారణమేమో తెలుసుకుంటావు. తెలుసుకొని నువ్వే నివారణ చేసుకుంటావు. లేకపోతే ఆడి కాళ్ళ చుట్టూ ఈడి కాళ్ళు మొక్కి ఆ డాక్టర్ చుట్టూ అది ఎవరు చేయరు. నేను నా గొంతు మీద కత్తిపడ్డా, నా కష్టాన్ని నేను పక్కోడు చెప్పా, నేను ఇంకోటి పంచుకోను. అది రావాలి అందరికీ. వస్తుంది, ధ్యానం చేస్తే ఎవరికైనా వస్తుంది. ఎందుకు అంటే నీ శరీరంలో రోగాలు వచ్చినాయి. డాక్టర్ ఎట్లా బాగు చేస్తాడు? నువ్వే కదా సరికైన ఆహారం తిని శరీరాన్ని నాశనం చేసుకున్నావు. వాడికే సంబంధం చెప్పండి? వాడికి ఏం సంబంధం ఉందా? నువ్వు ఇంట్లో అందరితో చక్కగా ఉంటే నిన్ను ఎవడెందుకు తిడతాడు? నువ్వు భార్యాపిల్లతో చక్కగా ఉండవు, వాళ్ళు నీతో చక్కగా ఉండాలా? ఎట్లా కుదురుతుంది అది? నీ ఇంట్లో సమస్య వస్తే నీలో ఏం లోపం ఉందో దాన్ని గమనించు. వీలుంటే నీ ఇంట్లో వాళ్ళని అడుగు, నాలో ఏ లోపం ఉంది, ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి, నేను ఏం సరి చేసుకోవాలని అడుగు, చెప్తారు. స్త్రీ అయినా అడగాలి పురుషుణ్ణి. ఎందుకు మన మధ్యలో కొట్లాట అవుతుంది, కారణం ఏమిటి, నా వల్ల ఏమైనా పొరపాటు జరుగుతుందా, నేనేమైనా మార్చుకోవాలని అడిగారా ఏ రోజన్నా? అడగం. మనకి ఈగోలు కదా, వాడిని ఏంది అడిగేది, దాన్ని ఏంది అడిగేది, ఇట్లా ఉంటాయి మన ఆలోచన. ఆలోచించారు ఎప్పుడైనా? ఒక మేడం ఉంది, ఆవిడ వాళ్ళ ఆయన ఊకే తిడుతూ ఉంటే కూర్చుని పెట్టుకుని ఇదే అడిగిందంట. నాకు ఫోన్ చేసి చెప్పింది. సమాధానం లేదు ఆ వ్యక్తి దగ్గర. కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. ఎందుకో లోపం ఆ వ్యక్తిలో ఉంది, ఈవిడలో లేదు లోపం. తెలుసు, కానీ అడిగింది. అడిగినందుకు ఆ మనిషి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. కరెక్టే కదా, నేనే కదా ఆమెని తిడుతూ ఉన్నాను, హింసిస్తూ ఉన్నాను, ఆవిడ చక్కగానే నన్ను చూసుకుంటుంది కదా అనే ఆలోచన వచ్చింది ఆ మనిషికి. అలాగే అది వాస్తవం. అది ఎదుటి వాళ్లకు వాళ్ళు చేస్తున్న లోపం తెలియాలి అంటే మన లోపల ఉన్న లోపాన్ని బయటకు పెడితే ఎదుటి వాళ్ళు తెలుసుకుంటారు. అందుకే ఎప్పుడు కష్టాలు, బాధలు, ఇబ్బందులు వస్తే ఇంకొకరి వైపు చూడకండి. అది మీకు ఇచ్చిన, ప్రకృతి ఇచ్చిన గొప్ప అవకాశం, గుర్తుపెట్టుకోండి. ఆ అవకాశాన్ని నుంచి మిమ్మల్ని మీరు సరి చేసుకుంటే ఎప్పుడూ ఆ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టది. అందుకే
ధ్యానం చేస్తే ఇగో ఇలా ఉంటాయి ఆలోచనలు, ధ్యానం చేసిన వాళ్ళ ఆలోచనలు. ధ్యానం చేయలేదనుకో, నీ కష్టం రాగానే నీ అమ్మగారు చెప్తావు, నీ అన్నకి చెప్తావు, పక్కోడు చెప్తావు, ఎదుటింకోటి చెప్తావు, వాళ్ళకి చెప్తావు, ఊరంతా చెప్పుకుంటావు. తీరిందా? తీరుతుందా? ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే చెప్పేటోడు స్వార్థంతో చెప్పేవాడు ఉంటాడు, నీ మంచి కోరేవాడు ఉంటాడు, నీ గురించి లాభపడేవాడు ఉంటాడు, నీ గురించి ఆశించేవాడు ఉంటాడు, వాడి కోణంలో చెప్తాడు. అందుకని ఎప్పుడు చేయవలసిన పని మన కష్టాన్ని బాధని పక్కవాడితో పంచుకోకూడదు. అర్థమైందా? అలా ఉంటామంటే చప్పట్లు కొట్టండి. అర్థమైంది అనుకుంటా నేను చెప్పింది. అర్థమైందా? చేసి చూడండి. అలా ఏమని అర్థం ఉందో సానుభూతి కోసం చెప్తాం. అయ్యో ఇట్లా కష్టం వచ్చింది, అట్లా కష్టం వచ్చింది అని వాడు సానుభూతి చూపిస్తే నీకేమైనా మంచి జరుగుద్దా? కష్టాలు తీరిందా? తీరది. సానుభూతి కోసం చెప్పుకుంటాం. ఎప్పుడు అలాంటి పని చేయకండి. మన ఇంట్లో విషయాలు బయట చెప్పుకుంటే దరిద్రం. అది కొట్లాడినా చేసినా ఇంటి గుట్టు బయట పోకూడదు. కానీ దరిద్రం ఏందో ఊరంతా చెప్పుకుంటాం. అందుకని ఇక నుంచి అలా ఉండండి. ధ్యానం చేస్తే ఎవడైనా అలాగే ఉంటాడు. నేను ఎలాగ ఉన్నానో మీరు కూడా అలాగే ఉంటారు, ఇంకొకలాగా ఉండరు. అర్థమైందా? ఎవడికి లేవు కష్టాలు చెప్పండి. అన్నీ కృష్ణుడికి ఎప్పుడైనా జీవిత చరిత్ర చదివారా? బుద్ధుడి చరిత్ర చదవండి, ఏ యోగి చరిత్ర చదవండి. వాళ్ళకున్న కష్టాలు మనం ఉన్నామా? 10% కావు మనకి. లాస్ట్ చనిపోయేంత వరకు కూడా విషప్రయోగం జరిగింది బుద్ధుడి మీద. పక్కోడు చెప్పాడా, అరే వాడిని చంపేస్తుంటే, అరే చంపొద్దురా, వాడికి ఏదో నేను బాధ పెట్టుంటా గత జన్మలో, ఈ జన్మ నన్ను బాధ పెడుతుండు, వద్దు అన్నాడు. కొట్రా అనలే. అది బుద్ధుడి యొక్క కథ. అలా ఉన్నామా మనము? లేమే. అందుగురించి ఎప్పుడు మన కష్టాలకు, బాధలకు, ఇబ్బందులకు, ఆర్థిక సమస్యలకు ప్రతిదానికి మూలం మనమే. గుర్తుపెట్టుకోండి. ఇంకొకడు కానే కాదు. ఇంకొకడు కాదని ఎవరైతే ధైర్యంగా ఒప్పుకుంటాడో, వాడు కంక్లూజన్కి వస్తాడో ఇది వాస్తవమని, వాడు హాయిగా ఉంటాడు. గుర్తుపెట్టు. అది నేచర్ ఇచ్చే గిఫ్ట్. నాకు అది ఒక్క సూత్రమే చెప్పాడు పత్రి గారు. నాకేమి అందరు అనుకుంటారు, నాకేం చెప్పలేదు, ఏది జరిగినా మంచి కోసమే దామోదర్ అని చెప్పాడు. ఏదన్నా జరగనేయా, అది నీ మంచికే ఉపయోగపడుతుంది. ఇది ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో, ఇంకొకరు నిందించవో, నీ నీ బాధలకు, కష్టాలు నువ్వే కారణమని నీకు స్పృహలోకి వస్తుందో, ఆ రోజు నుంచి నువ్వు తేలిగ్గా ఉంటావు, నీ ఆధ్యాత్మిక ప్రయాణం గొప్పగా ఉంటుందని చెప్పాడు. నేను అదే ఆచరణలో పెట్టా, అంతకంటే నేనేం ఆచరణలో పెట్టలే. అందుకని మీరు అలాగే ఆచరిస్తే హాయిగా ఉంటారు. అలాగే తప్పకుండా ఆ మహాక్షేత్రానికి మీరు రావాల్సిందిగా కోరుకుంటూ, దాన్ని మరింత సుందరంగా తయారు చేయాలి. 2 సంవత్సరాలు మహేశ్వర మహాపీఠ ప్రాంగణాన్ని ధ్యానం చేసుకున్న వాళ్ళకు ఒక స్వర్గంలాగా ఉండే విధంగా దాన్ని తయారు చేసే భాగంలో ఉన్నాం. మనమందరం కలిసి దాన్ని ఇంకా మరింతగా అభివృద్ధి చేసుకుంటాం. థ్యాంక్ యూ రాజబాయ్ అమ్మ. నేను మాట ఇచ్చినా వచ్చిన సాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దామోదర్ సార్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకంటే వాస్తవంగా ఈ ప్రోగ్రాము 1 రోజుల క్రితం ఫిక్స్ అయింది. మనం సిద్ధులగుట్ట మీద 108 రోజులు 108 విజయోత్సవ సంబరాలు పెట్టినాడు. మరి ఈ కార్యక్రమం రూపకల్పన చేయడం జరిగింది. మరి ఇలా వచ్చిన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వచ్చిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. విశ్వము ఆనందపడే రోజు ఏదన్నా ఉన్నదంటే ఈరోజే. అలాగే వచ్చే నెల గురు పౌర్ణమి. పత్రికారు నేనైతే ప్రపంచంలో ఏ మూలకున్నా గురు పౌర్ణమి రోజు నేను మహేశ్వర మహాపిరమిడ్లోనే ఉంటాను. 2 జూలై 23, 24, 25 పత్రిజీ స్మృతి స్మరణోత్సవ కార్యక్రమం. అంటే 23 తారీఖు నాడు ఆయన జీవించి ఉన్నాడు, 24 తారీఖు నాడు శరీరాన్ని వదిలిపెట్టాడు, 25 తారీఖు నాడు ఆయన సమాధి చేశాం. అది నిజామాబాద్ జిల్లా మాస్టర్ల ఆధ్వర్యంలోనే జరిగింది. అది దానికి సంబంధించిన అన్నీ ఈ జిల్లా నుంచే వచ్చినాయి. కాబట్టి ఈ 3 రోజుల కార్యక్రమం మీ అందరినీ హైదరాబాద్ ట్రస్ట్ తరపున మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. తప్పకుండా ఆ 3 రోజులకు తప్పకుండా మీరు రండి. అలాగే ప్రతి నెల 2వ వారంలో ఈ జిల్లా నుంచి 5 మందా, 10 మందా, 50 మందా, ఇద్దరైనా సరే తప్పకుండా రావాలి. మహేశ్వర మహాపిరమిడ్లో సర్వీస్ ఇవ్వాలి, సేవ. ఓకేనా? థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి ఈరోజు వాస్తవంగా అన్ని గ్రామాలల్లో పోచమ్మల దగ్గరికి వెళ్ళడం చేయడం ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా మరి దామోదర్ సార్ గారు మాటిచ్చారు వస్తామని, మరి ఈరోజు ఫిక్స్ చేశారు. మరి ఇంత చక్కని కార్యక్రమం శాకాహార ర్యాలీకి మీరందరూ వచ్చి పిరమిడ్ ధ్యాన మందిర ప్రారంభోత్సవ వేడుకలకు పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరి ఈ నెల ఈరోజు 28వ తేదీ, మరి రేపు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మరి ప్రభంజన యాత్ర పేరిట ఒక ర్యాలీ వస్తున్నది. మరి రేపు బాజన్న పిరమిడ్ నుంచి మన అనంతరావు గారి ఏఎస్ఐ గారి ఇంటి వరకు ఆ వెహికల్ని రిసీవ్ చేసుకొని ఆ ర్యాలీ కార్యక్రమం ఉంటుంది. ఎల్లుండి సిద్ధిలగుట్ట మీద 30వ తేదీ మంగళవారం రోజున పౌర్ణమి ధ్యానం ఉంటుంది, ఆర్మూర్ల ర్యాలీ ఉంటుంది. మరి మంగళవారం 10 గంటల వరకు మీరందరూ కూడా సిద్ధిలగుట్టకు రావాలి. ఆ ర్యాలీని రిసీవ్ చేసుకొని పౌర్ణమి ధ్యానం చేసి వాళ్ళకి భోజనం చేపించి జగిత్యాలకు వెళ్తుంది. మరి అదేవిధంగా జూలై 19వ తేదీ నాడు బ్రహ్మర్షి పత్రిజీ ఫిలిం డాక్యుమెంటరీ మన ఫిలింను బెనిఫిట్ షో మార్నింగ్ ఉదయం 8 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు బస్ స్టాండ్ పక్కన ఉన్నటువంటి జీవన్ మాల్ జీవన్ రెడ్డి గారి థియేటర్లో మరి 1008 సీట్లుగా 3 థియేటర్లను బుక్ చేసినాం. 1008 మందిమి ఆ థియేటర్కి వెళ్ళాలా. పత్రిజీ గారి యొక్క సినిమాను ఆ రోజు విడుదల చేయడం జరుగుతుంది. 108 థియేటర్లలో మరి మొత్తం ఎంటైర్ ప్రపంచంలో ఎక్కువ మంది సినిమా ఏడ చూసిండ్రంటే ఆర్మూర్లో చూసిండ్రనే విధంగా మనమందరం కూడా మన చుట్టాలను బంధువులను తెలిసిన వాళ్ళందరినీ ఆర్మూర్ జీవన్ మాల్కు తీసుకెళ్ళి మనం ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. 1008 మంది కెపాసిటీ గల థియేటర్లు 3 థియేటర్లను బుక్ చేసుకున్నాము. మొన్న శనివారం రోజు ఆ సినిమాని మాకు చూపించడం జరిగింది. ఒక 50 మందికి ప్రసాద్ ల్యాబ్స్లో ఒక మినీ చిన్న థియేటర్ ఉంటుంది. చప్పట్లు కొడదాం వెంకట వాళ్ళకు, ఆ బృందానికి. అంటే సారు మూమెంట్ స్టార్టింగ్ చేసినప్పటి నుంచి ఎవరెవరు ఉండే ఏ ఊర్లో ఫస్ట్ పిరమిడ్ వచ్చింది, ఎక్కడెక్కడ మూమెంట్, ఈ ధర్మవరం ఎప్పుడు వచ్చింది, అనంతపురం ఎప్పుడు వచ్చింది, గుంతకల్ ఎప్పుడు వచ్చింది, అక్కడ ఉన్న ఏం పరిస్థితులు జరిగాయి, ఏమేమి సంఘటనలు జరిగాయి, ఇవన్నీ కళ్ళ ముందట జరిగినట్టుగా చూపించడం జరిగింది. అది చూసినంతసేపు అయిపోయిన తర్వాత నా అనుభూతి ఏంటంటే, అరే మనం ఇంత పని చేస్తున్నాం కదా, ఇంత వర్క్ చేశాడు ఆయన, ఇంకా మనము వర్క్ ఎక్కువ చేయాలనే ఆలోచన కలిగింది నాకు. అంటే ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది. అంత గొప్పగా ఉంటుంది. సినిమాలా కాదు, డాక్యుమెంటరీ లాగా ఉంటుంది. అది ధ్యానం చేసే వాళ్లకు అర్థమవుతుంది. కాబట్టి తప్పకుండా మనము ప్రతి ఒక్కరం ఒక టికెట్ కొనుక్కొని 70, 50, 80, 100 ఉంటుంది, అందరం ఆ థియేటర్లో చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. రికార్డ్ బ్రేక్ ఉండాలి. మొత్తం ఆర్మూర్ చుట్టుపక్కల అందరు కలిసి ఆ థియేటర్ ఫుల్ కావాలి. ఎక్కడ ఏ థియేటర్లో ఇంతమంది చూడలేదనేది ఆ రికార్డు సాధిద్దామా? అందుకనే ప్రతి ఒక్క ఎవరి ఊర్లో వాళ్ళు అన్ని సెంటర్లకు ఫోన్ చేసి అందరినీ రప్పిద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే పత్రి సార్ని సినిమా రూపకంగా చూపించారు. మనకు కూడా పత్రి సారి ఫుల్ డీటెయిల్స్ తెలివై మనము ఈ మూమెంట్కి వచ్చిన తర్వాతనే తెలుసు మరి పత్రి సార్ ఎక్కడ జన్మించారు, ఏం చేసిండ్రు అనేటటువంటిది అందులో మొత్తం ఉన్నది. కాబట్టి మనమందరం కూడా ఒక టికెట్ కేవలం 100 రూపాయలే. ఎవరి టికెట్ వాళ్ళు తీసుకున్నాలా. మనం ఏం చేయాలంటే ఒక వ్యక్తి ఒక 5 టికెట్ల 2 టికెట్ల, మా హనుమాన్ దాస్ గారు 11 టికెట్లు ఆల్రెడీ బుక్ చేసేసారు, 1100 ఇచ్చేశారు. ఎవరికి ఎంత వీలైతే అంత పత్రి సార్ మీద అభిమానంతో ప్రేమతో ఈ పిరమిడ్ సొసైటీ ఇంకా ముందుకు వెళ్ళాలంటే కొత్త వాళ్ళందరినీ మనం ఆ సినిమా థియేటర్కు ఉదయం 8 గంటలకే రావాలమ్మా. ఖచ్చితంగా అది బెనిఫిట్ షో కాబట్టి 8 గంటలకే ప్రారంభమవుతుంది, 10 గంటల 30 నిమిషాలకు అయిపోతుంది. జూలై 19వ తేదీ ఆదివారం 10:30కు అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనం అక్కడ ఆర్మూర్లో టిఫిన్ అరేంజ్ చేస్తాం. టిఫిన్ అయిన తర్వాత మెగా శాకాహార ర్యాలీ ఉంటుంది. 1000 మంది వస్తారు కాబట్టి ఆ రోజు జీవన్ మాల్ థియేటర్కు బస్ స్టాండ్ పక్కన ఉన్న థియేటర్కి అందరు వస్తే థియేటర్ సినిమా చూసిన తర్వాత 10:30కు అల్పాహారం ఉంటుంది. అల్పాహారం తర్వాత ఆర్మూర్ల మెగా శాకాహార ర్యాలీ ఉంటుంది. ఆ రోజు హ్యాపీ సండే ప్రోగ్రాం ఉంటుంది. మన మామిడిపల్లి
మన రాజమణి మేడం గారు అద్భుతమైనటువంటి ధ్యాన మందిరం కట్టిండ్రు. ఆ రోజు ఆ పిరమిడ్ని ప్రారంభిస్తాం. పత్రిజీ సినిమా రమ్మ వేదిక మీదకి రా, ఆ మేడంకు అడగకుండానే డిక్లేర్ చేసేసినాము. ఎందుకంటే ఆరుమూరు 19వ తేదీ ఆదివారం రోజు గొప్ప కార్యక్రమం ఏం జరిగిందంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఫిలిం లాంచింగ్ రోజే ఆ పిరమిడ్ ధ్యాన మందిరాన్ని మనం ప్రారంభించుకుంటాం. ఆనంద ఆదివారం ధ్యాన జ్ఞాన కార్యక్రమం అద్భుతంగా నిర్వహిద్దాం. ఆ కార్యక్రమంకు మనం సినిమా చూస్తూ 10 మంది కొత్త వారికి సినిమా చూయిద్దాం. మనం ఒక టికెట్ తీసుకుంటూ మనతో ఎంత వీలైతే అంత 10 టికెట్లు మనం కొని ఆ కార్యక్రమంలో పాల్గొందాం. 19వ తేదీ అది అయిన తర్వాత 23, 24, 25 పితామహ పత్రిజీ గారి ఆరాధనోత్సవాలు మహేశ్వర మహాపిరమిడ్ పత్రిజీ శక్తిస్థల్ కైలాసపూర్లో అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఆర్మూర్ నుంచి మనం బస్సు ఏర్పాటు చేసుకుంటాం. బస్సులో అందరం 23 నాడు పోయి 24 నాడు ఉండి 25 నాడు వస్తాం. 28వ తేదీ మంగళవారం రోజున సిద్ధులగుట్ట మీద అత్యంత ఘనంగా గురు పౌర్ణమి వేడుకల్ని మనం నిర్వహిస్తాం. పరిపత్రి గారు కూడా ఆ కార్యక్రమానికి వస్తారు. ఆ రోజు నవనాథ సిద్ధేశ్వర నిత్య అన్నప్రసాద కేంద్రానికి భూమి పూజ చేసుకుంటాం. మనకి ఎమ్మెల్యే గారు సిద్ధులగుట్ట కమిటీ వాళ్ళందరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండ్రు. ఆ రోజు కొబ్బరికాయ కొట్టి సిద్ధులగుట్ట మీద వేలాది మందితో అత్యంత ఘనంగా నిర్వహిద్దాం. ఈ కార్యక్రమాలన్నీ మనం నిర్వహించుకుందాం. మరి డేట్లన్నీ జ్ఞాపకం పెట్టుకొని జూలై మాసం మొత్తం బిజీ ఉంటారు. వ్యవసాయ పనులున్నా ఏమున్నా ముందు ప్లాన్ చేసుకొని ఈ గొప్ప కార్యక్రమంలో పాల్గొందాం. మరి చిన్నారులు చాలా అద్భుతంగా వచ్చారు. మరి ఆ చిన్నారులు ఇప్పుడు మరి భరతనాట్యం చేస్తూ ఉంటారు. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ బ్యానర్ని తీసేస్తాం. అటు తింటూ ఉంటాం, ఇటు చూస్తూ ఉంటాం. మరి ఎందుకంటే కాలాతీతం అయింది కాబట్టి మరి ఇంత చక్కని కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి డాక్టర్ సాబు ఒక పాట పాడుతూ ఉంటాడు, మనం అక్కడ జ్యోతి ప్రజ్వలన వేసుకుంటూ ఉంటాం. థ్యాంక్ యూ. వీలున్న వాళ్ళు ఎల్లుండి మంగళవారం రోజు పౌర్ణమి ధ్యానం సిద్ధులగుట్టకు రావాలి. పౌర్ణమి ధ్యానం అయిన తర్వాత ఆరుమూల ర్యాలీ ఉంటుంది. 19వ తేదీ సినిమా రిలీజ్ ఉంటుంది. 23, 24, 25 మహేశ్వర మహాపిరమిడ్కి వెళ్ళడం ఉంటుంది. 28వ తేదీ సేమ్ ఇయలట్ రోజే 28వ తేదీ మంగళవారం గురు పౌర్ణమి వేడుకలు సిద్ధులగుట్ట మీద మనం ఘనంగా జరపాలి. ఎందుకు జరపాలంటే పత్రిజీ గారు బాడీ వేకేట్ చేసే ముందు చెప్పారమ్మా, సిద్ధులగుట్ట మీద నీ ఇష్టంతోనో నా ఇష్టంతోనో కార్యక్రమాలు జరుగుతలేవు. గురువుగారి వేదవాక్కు గురువుగారు చెప్పినటువంటి పనిని చేయడమే మన బాధ్యత. గురువుగారికి గురుదక్షిణ మనం ఇస్తున్నామంటే ఆయన చెప్పిన పనిని మనం పూర్తి చేయడమే మన బాధ్యత. మరి రాజుబాయి గారి కుటుంబ సభ్యులు వేదిక మీదకి రావాలా. మన జ్యోతి ప్రజ్వలనతో మన కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. డాక్టర్ సాబ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం పాస్మహే. ఓం శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం ధనసంపదః శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమస్తుతే. దీపజ్యోతి పరబ్రహ్మం దీపజ్యోతి జనార్దనః దీపహరత్ మే పాపం దీపజ్యోతిర్నమస్తుతే. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమస్తుతే. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గట్టిగా చెప్పలేం. ధ్యానులందరికీ, ఇక్కడి శాకార్యాలకు ఇచ్చేసిన ధ్యానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనందరి తరపున మన గురుగారికి శతకోటి వందనాలు. రోజు జూమ్ కార్యక్రమం జరుగుతుంది, ఏకత్వంలోకి ప్రయాణం. మీరు జూమ్లో పాల్గొనాలనుకుంటే ఆ జూమ్లో పాల్గొన్న మాస్టర్సు డైలీ కంపల్సరీగా 5 hours ధ్యానం చేస్తారు. ఆ గ్రూప్తో మనం కనెక్ట్ అయితే ఎంత ఎనర్జెటిక్ ఉంటుందో మీకు అర్థమవుతుంది. ఆ జూమ్ లింక్ మీకు కావాలనుకుంటే మీరు నా నంబర్ షేర్ చేసుకోండి. ఫోన్లు ఎవరి దగ్గర ఉన్నట్టయితే తీసేసుకోండి. ఈ ఏకత్వంలోకి ప్రయాణం అనే ధ్యానము మన దామోదర మహాస్వామి యొక్క ఆధ్వర్యంలో ఉంటుంది. దామోదర మహాస్వామి గారు మనకు ప్రతిరోజు ఆ గ్రూప్లో మనతో పాటు ధ్యానంలో పాల్గొంటారు. మరియు అదే కాకుండా మంచి మంచి సందేశం
మనకు అసలు అద్భుతమైన సందేశము ప్రతి శనివారం రోజు ప్రతి మంగళవారం రోజు మనకు మేము ఎదురు చూస్తుంటాము ఈరోజు ఏం సందేశం వస్తుందా ఏం సందేశం వస్తుందని. అలాంటి మంచి అవకాశం మీ అందరికీ కావాలంటే మీరు ఆ జూమ్ యొక్క లింకును నేను మీకు షేర్ చేస్తాను. నా నంబరు మీరు షేర్ చేసుకోండి. నేను నా నంబర్ చెప్తాను, ఫోన్లు ఉన్న వాళ్ళందరూ చేసుకొని వాట్సాప్లో హాయ్ అని పెట్టండి. మీకు ఏకత్వంలోకి ప్రయాణం అనే జూమ్ సెషను మన దామోదర మహాస్వామి మొట్టమొదటిసారిగా మన కైలాస్ అంటే మన పిరమిడ్లో మొట్టమొదటిసారి ఏర్పడినటువంటి ఈ జూమ్ సెషన్ కావున మీరు కంపల్సరీ ఆ జూమ్లో పాల్గొని ఆ యొక్క ఎనర్జీసు తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఒకసారి నంబర్ సేవ్ చేసుకోండి, వాట్సాప్లో హాయ్ అని పెట్టండి. 86 మాస్టర్స్ నంబర్ తీసుకోండి దయచేసి అందరూ. 8686110037 దీనికి హాయ్ అని పెట్టండి వాట్సాప్లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మన దామోదర సార్ గ్రూప్ను మనము మన వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తాం. దయచేసి సమయం ఉన్న వాళ్ళు, అవకాశం ఉన్న వాళ్ళందరూ ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి మన జూమ్ సెషన్లో పాల్గొనాలి. థ్యాంక్ యూ. మన రవీందర్ గౌడ్ గారు ఇరిగేషన్ డిపార్ట్మెంటు మరి ఈరోజు చక్కని పిరమిడ్ ధ్యాన మందిర ప్రారంభోత్సవం శాకాహార ర్యాలీ సందర్భంగా మరి అద్భుతమైనటువంటి మరి అయోధ్య రామయ్య, భద్రాద్రి రామయ్య, కోదండ రామయ్య, సీతారామయ్య విగ్రహాన్ని మన చిత్రపటాన్ని వారు జ్ఞాపిక అందజేస్తూ ఉన్నారు. ఏ రవీందర్ గౌడ్ గారు వారి మామగారు మరి దామోదర్ రెడ్డి సారు కూడా మరి కార్యక్రమంలో పాలు పంచుకొని ధ్యాన జగత్కి, శాకాహార జగత్కి, పిరమిడ్ జగత్కి, పితామహ పత్రిజీకి, పురాణిపేట్ మాస్టర్లందరికీ, లక్ష్మీ నరసింహ పిరమిడ్ ధ్యాన మందిరానికి, దామోదర మహాస్వామి గారికి, ఇక్కడికి వచ్చినటువంటి మాస్టర్లందరికీ, మరి నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మండలం పురాణిపేట్ గ్రామంలో మన రాజుబాయి గారు వారి కుటుంబ సభ్యులందరూ అద్భుతమైన ధ్యాన మందిరాన్ని నిర్మించి ఈరోజు ప్రారంభోత్సవ వేడుకలు మొట్టమొదటిసారిగా గ్రామంలో శాకాహార ర్యాలీని అత్యద్భుతంగా ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఏ గ్రామంలో చూసినా ఏ ఇంట్లో చూసినా ఇలా పోషమ్మలకు మహిషమ్మలకు నైవేద్యం వేస్తారు. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా ఇంత మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఈ గ్రామానికి ఇంత పెద్ద సంఖ్యలో విచ్చేసి విజయవంతం చేసి మరి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయిన మీ అందరికీ మరి విచ్చేసిన దామోదర మహాస్వామి గారికి, అద్భుతమైనటువంటి నృత్య ప్రదర్శనను ప్రదర్శించినటువంటి పాఠశాల విద్యార్థులకు అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరి ఆ వేదిక కిందున్న వాళ్ళందరూ వేదిక మీదకి రావాలి. అందరు వేదిక పైకి వస్తే మనము మరి ఇలా గొప్ప ఈ భూమండలంలో ఈ పురాణిపేట్ల గ్రామంలో గొప్ప ధనవంతులు ఎవరంటే మన రాజుబాయి కుటుంబ సభ్యులు. ఎందుకంటే ఎవరైతే విశ్వ కళ్యాణంలో భాగస్వామ్యమై ఎవరైతే విశ్వం యొక్క నియమ నిబంధనలను పాటిస్తూ మరి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తారో వాళ్ళే ఈ భూప్రపంచంలో ధనవంతులు. అమ్మ అందరు రండి, వేదికపైకి రావాలమ్మ అందరూ. వేంపల్లి లక్ష్మి మేడం రావాలమ్మా, లావణ్య గారు దయచేసి అందరూ వేదికపైకి రావాలా. మాస్టర్లు అందరూ, నితిన్ గారు, భీమగల్ బడా భీమగల్ మాస్టర్లు అందరూ కూడా దయచేసి వేదికపైకి రావాలి. మరి విశ్వగురువు జగద్గురువు ప్రపంచానికి ధ్యానాన్ని ఆత్మజ్ఞానాన్ని అందించి మనందరి జీవితాల్లో వెలుగులు నింపి ఈ భూమండలం అంతా ధ్యానమయం, శాకాహారమయం, పిరమిడ్మయం కావాలని, ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదని, ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు ఎవరికీ లేదని, ప్రతి మూగజీవి కూడా సంరక్షించబడాలా, ప్రతి వ్యక్తి కూడా ఆనందంగా సంతోషంగా జీవించాలని శ్వాస మీద ధ్యాస అనే ఆనాపానసతి ధ్యానానికి పిరమిడ్ శక్తిని జోడించి ప్రపంచానికి వెలుగులు నింపినటువంటి విశ్వగురువు జగద్గురువు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి నమస్కరిస్తూ, మరి ఈ జిల్లా పితామహ పత్రిజీ గారు జన్మించిన జిల్లా. మరి అయోధ్య శ్రీరాముడు ఎక్కడున్నాడు అంటే అయోధ్యలో ఉన్నాడు అంటాం. శ్రీకృష్ణ జన్మస్థానం ఎక్కడ అంటే మధుర అంటాం.
మరి పత్రిజీ జన్మస్థలం ఎక్కడ అంటే నిజామాబాద్ జిల్లా. నిజామాబాద్ జిల్లా బోధన్ శక్కర్ నగర్ సావిత్రీదేవి పిరమిడ్ ధ్యాన కేంద్రం గురువుగారి జన్మస్థలం. మరి ఈ జిల్లా పిరమిడ్ బాధ్యత, ఈ జిల్లా పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఒక బాధ్యతతో, ఒక లక్ష్యంతో, ఒక కర్తవ్యంతో పనిచేయాలని చెప్పేసి గత 2022 నుంచి ఈ జిల్లాలో అనేకమైనటువంటి కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది. మరి 2022 సంవత్సరం నుంచి మహేశ్వర మహాపిరమిడు పత్రిజీ శక్తిస్థల్ కైలాసపురికి ఈ నిజామాబాద్ జిల్లా పిరమిడ్ మాస్టర్లు అందరూ కనెక్ట్ కావడం జరిగింది. మరి అంతకుముందు చాలామందికి మహేశ్వర మహాపిరమిడ్ అంటే తెలియదు, పత్రిజీ జన్మస్థల్ సావిత్రికి పిరమిడ్ ధ్యాన కేంద్రం బోధన అంటే తెలియదు. మరి 2022 సంవత్సరంలో పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీ ఆధ్వర్యంలో మరి సిద్ధిలగుట్టపై 9 వారాలు మరి ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు నిర్వహించి మరి 10వ వారం మరి పత్రిజీ జన్మస్థల్ సావిత్రీదేవి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో మరి దామోదర మహాస్వామి గారు జ్ఞానదాతగా మరి అక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి ఆర్మూరు బాల్కొండ నిజామాబాద్ ప్రాంతంలందరినీ మరి సావిత్రీదేవి పిరమిడ్ ధ్యాన కేంద్రం పత్రిజీ జన్మస్థలకు తీసుకెళ్ళి మరి జన్మస్థల్ని చూపించడం జరిగింది. మరి ఆనాటి నుండి ఈనాటి వరకు నిజామాబాద్ జిల్లా అంతా ధ్యానమయం, శాకాహారమయం, పిరమిడ్మయం కావాలని అనేక కార్యక్రమాలు, అనేక పిరమిడ్ల నిర్మాణాలు, అనేక శాకాహార ర్యాలీలు ఏర్పాటు చేసి ఈ జిల్లా అంతా ధ్యాన ప్రభంజనం, శాకాహార ప్రభంజనం, పిరమిడ్ ప్రభంజనం మరి సమస్త ధ్యాన బంధువుల సహకారంతో చేయడం జరుగుతుంది. మరి ఈ జిల్లాలో మరి గ్రామానికి తెలియపరచాలన్న ఉద్దేశంతో మరి 30 రోజులు 30 గ్రామాలని సెలెక్ట్ చేసి 30 రోజుల పాటు ధ్యాన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా పత్రిజీ ధ్యాన గ్రామీణం పేరిట 108 రోజులు 108 గ్రామాల్లో ధ్యాన కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించుకున్నాం. మరి పత్రిజీ గారు బాడీ వెకెట్ చేయకంటే ముందు మరి దామోదర మహాస్వామి గారి ద్వారా మహేశ్వర మహాపిరమిడ్కు పిలిపించి నిజామాబాద్ జిల్లా పిరమిడ్ మాస్టర్ల భుజస్కంధాలపై ఒక బాధ్యతను పెట్టడం జరిగింది. సిద్ధేశ్వర పిరమిడ్ సిద్ధిలగుట్టపై నిర్మించండి, ఆ ధ్యాన మందిరాన్ని గొప్ప శక్తి క్షేత్రం చేయండి అని చెప్పడం జరిగింది. వారి మాటను వేదవాక్కుగా భావించి సిద్ధిలగుట్టపై 72 అద్భుతమైనటువంటి ధ్యాన మందిరాన్ని నిర్మించి 365 రోజులు ఉచిత ధ్యానం అన్నప్రసాదాన్ని అందజేస్తూ మన పిరమిడ్ మన బాధ్యత 108 రోజుల పాటు 108 గ్రామాలను డైలీ ఒక గ్రామ ధ్యాన బంధువులను ఆహ్వానించి అక్కడ ధ్యానం చేయించి వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రికార్డును కూడా మనం సొంతం చేసుకున్నాం. మరి ఈ విధంగా ఇంకా ధ్యాన ప్రచారం విస్తృతంగా జరగాలని నిజామాబాద్ జిల్లాలో 41 రోజులు 41 గృహాలు 41 మాస్టర్లు కార్యక్రమాన్ని కూడా అద్భుతంగా నిర్వహిస్తున్నాం. ప్రతి ఆదివారం ఆనంద ఆదివారం శాకాహార ర్యాలీలు ఈ విధంగా కొనసాగిస్తున్నాం. సిద్ధిలగుట్టపై గురువు గారి మాటను వేదవాకుగా భావించి గత 2022 నుంచి ఇప్పటి వరకు గురు పౌర్ణమి వేడుకల్ని, దత్త పౌర్ణమి వేడుకల్ని, మరి బుద్ధ జయంతి వేడుకల్ని అద్భుతంగా చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా 28వ తేదీ గురు పౌర్ణమి వేడుకల్ని మనం ఘనంగా నిర్వహించుకుంటాం. మరి ఈ జిల్లా అంతా కూడా ధ్యానమయం, శాకాహారమయం అయ్యేంత వరకు నిజామాబాద్ జిల్లా పిరమిడ్ మాస్టర్లం అందరం కలిసికట్టుగా పనిచేసి పత్రిజీ మార్గాన్ని ముందరికి తీసుకెళ్దాం. సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియపరుస్తూ మన మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ సభ్యులు, పత్రిజీ గారి వ్యక్తిగత సహాయకులు దామోదర మహాస్వామి గారి సందేశాన్ని ఇప్పుడు మనం తీసుకుందాం. థ్యాంక్ యూ. మరి అదేవిధంగా మరి ఎక్కడ కార్యక్రమాలు జరిగినా యావత్ ప్రపంచానికి మరి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా గ్రామానికి దేశ విదేశాలకు తెలియపరుస్తూ మరి అద్భుతమైనటువంటి లైవ్ కవరేజ్ను ఉచితంగా అందజేస్తూ ఈ పిరమిడ్ సొసైటీ అభివృద్ధి కొరకు పిరమిడ్ మాస్టర్లు చేస్తున్న నిర్విరామ కృషిని యావత్ ప్రపంచానికి తెలియపరుస్తున్న పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కు, అందులో పనిచేస్తున్నటువంటి సమస్త బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అదేవిధంగా పిఎంసి చైర్మన్గా ఎన్నికైనటువంటి జక్కా రాఘవరావు గారికి నిజామాబాద్ జిల్లా పిరమిడ్ మాస్టర్ల తరపున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియపరుస్తూ మరి వారి సారథ్యంలో, వారి నాయకత్వంలో మరి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఇంకా అభివృద్ధి చెందాలని, ఇంకా గ్రామానికి గడప గడపకు ఇంటింటికి విస్తరించాలని నిజామాబాద్ జిల్లా పిరమిడ్ మాస్టర్ల తరపున వారికి ధన్యవాదాలు. ఎంటైర్ పిఎంసి ఛానల్ బృందానికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియపరుస్తూ
థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మన ఇప్పుడు మరి ఇంత చక్కని కార్యక్రమాన్ని టికెట్లు మనము 2 రోజుల తర్వాత అందరికి అందజేయడం జరుగుతుంది. మరి ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన రాజుబాయి కుటుంబ సభ్యులందరినీ మనం సన్మానించుకుంటాం. దయచేసి ధ్యానామృతం టీం మాస్టర్లు, ధ్యానామృతం టీం వాళ్ళంతా వేదికపైకి రావాలి. మరి ఎక్కడ కార్యక్రమాలు నిర్వహించినా ఎంతో అద్భుతంగా సమయాన్ని కేటాయించి అద్భుతమైనటువంటి ధ్యానామృతాన్ని అందజేస్తున్న మన మాస్టర్లందరూ, మాస్టరు దయచేసి అందరూ తొందరగా వస్తే మన ఈనాటి జ్ఞానదాతను అదేవిధంగా కార్యక్రమ నిర్వాహకుల్ని మనం ఘనంగా సన్మానించుకుంటాం. వేదికపైకి రావాల్సిందిగా డాక్టర్ శ్రీనివాస్ గారు అప్పటి వరకు ఒక మంచి పాటను మనందరికి అందజేస్తారు. భారతిరెడ్డి గారు కూడా రావాలి. డాక్టర్ శ్రీనివాస్ గారు రండి, ఒక 2 నిమిషాలు ఒక పాట పాడే లోపు వాళ్ళందరూ ధ్యానామృతం టీం వాళ్ళందరూ వేదికపైకి వస్తారు. దయానంద్ సార్ ఒక 5 నిమిషాలు ఆగండి. మన జ్ఞానదాతను ఈనాటి కార్యక్రమ నిర్వాహకుల్ని మనం సన్మానించుకుంటాం. డాక్టర్ అమరావతి శ్రీనివాస్ గారిని వేదికపైకి వచ్చి ఒక అద్భుతమైనటువంటి గేయాన్ని ఆలపించాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొడతాం శ్రీనివాస్ గారికి. చక్కటి పాట, లిరిక్స్ అన్నీ బాగున్నాయి. నువ్వే రాసినావా? గట్టిగా చప్పట్లు కొడతాం ఇంకోసారి. ప్రతి పదాన్ని ఏరి కోరి మనిషికి ఏదైతే కావాలో ప్రతి దాన్ని ఆ పాట రూపంలో వారు రాసి చక్కగా ఆలపించడం అంటే గొప్ప విశేషం. అలాగే ప్రతి ఒక్కరూ మాట్లాడద్దు. ఎందుకు మాట్లాడతారు ఇక్కడ? ప్రతి ఒక్కరూ శాంతి కోరుకుంటారు. శాంతి ఎవరికి వద్దు అంటే ఎవరైనా చేతులెత్తారా? శాంతి వద్దు అని చెప్పలేరు. ప్రతి ఒక్కరికి శాంతి కావాలి. కానీ ఆ శాంతి కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు, కానీ ఆ ప్రయత్నాలకు ఎప్పుడు కూడా సఫలం కావు. ఎందుకు అంటే శాంతినిచ్చేది ఇగో ఈ జీర్ణకోశమే. అందుకని లోపలికి వేసేది సరిగ్గా కానంత వరకు ఈ భూమి మీద ఎవ్వడు శాంతిని పొందలేడు, శాంతి కాముకుడు కాలేడు. అందుకే శాకాహారిగా మారవలసిందే. శాకాహారిగా అయినవాడే శాంతిగా ఉంటాడు. శాకాహారి కానివాడు ఎప్పుడు కూడా ఆ తిన్నది అశాంతిని కలిగిస్తుంది, అశాంతి వాడి జీవితం మీద పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ శాకాహారులు కావాలి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. రాజుబాయి గారు ఎక్కడ? అరే గంధం ధ్యానామృతం టీం దయచేసి వేదికపైకి రావాలి. ధ్యానామృతం సభ్యులు భారతిరెడ్డి గారు ఒక చిన్న పాటను దయచేసి ధ్యానామృతం టీం సభ్యులు, అదేవిధంగా పిరమిడ్ ధ్యాన మందిరం నిర్మించిన మన రాజుబాయి కుటుంబ సభ్యులు వేదికపైకి రావాలి. మన జ్ఞానదాత దామోదర మహాస్వామి గారిని మరియు అదేవిధంగా వారి కుటుంబ సభ్యుల్ని మనం సన్మానించుకుంటాం. ప్రశాంత్ రెడ్డి గారు, డీకొండ శ్రీనివాస్ గారు, మన దాసు గారు వేదికపైకి రావాలి. హనుమాన్ దాస్ గారు, భారతిరెడ్డి గారు రండి తొందరగా. దయచేసి ధ్యానామృతం టీం సభ్యులందరూ మరి వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మరి నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ కార్యక్రమాలు జరిగినా మరి వారు మన దామోదర మహాస్వామి గారి సూచనల మేరకు వారు 3 గంటల ధ్యానం చేస్తూ పూర్తి స్థాయి శాకాహారం భుజిస్తూ వారు అద్భుతంగా ధ్యానామృతాన్ని తయారు చేస్తూ ఉన్నారు. గ్రామానికి రండి అమ్మ. ధ్యానామృతం టీం సభ్యులందరూ తొందరగా వేదికపైకి వస్తే మనం సన్మానించుకుంటాం. నాగేలి గంగారెడ్డి గారు వేదికపైకి రావాలి. హనుమాన్ దాస్ దంపతులు, డీకొండ శ్రీనివాస్ దంపతులు వేదికపైకి రావాలి. ధ్యానామృతం టీం సభ్యులు వస్తురమ్మ. లింగమయ్య దంపతులు, విజయలక్ష్మి గారు, నాగంపేట శ్రీనివాస్ దంపతులు తీసుకోరమ్మా. ఆ శాల్వాలు తీసుకోరి మేడం. మీరు కొంచెం లేస్తే మేడం అవి తీసుకోరి. ఆ గంధం తీసుకోరి. మన ప్రశాంత్ రెడ్డి శాల్వాలని తేపో.
రండి. నాగెల్లి గంగారెడ్డి గారు, నాగంపేట శ్రీనివాస్ దంపతులు, వెల్కటూరు లింగమయ్య దంపతులు. అడి మేడం. మన మేడం వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మనం సన్మానించిన తర్వాత రండి మేడం. మన అక్కడ కూర్చోర్రి అమ్మ. రండి అమ్మా. గౌడ్ గారు, ప్రశాంత్ రెడ్డి గారు శాల్వాలు తీసుకోండి దయచేసి. రండి, వెనక్కి రండి. ఒక్కొక్క శాల్వాది ఒక్కొక్కటిది. ప్రశాంత్ రెడ్డి ఇట్రా. మన గౌడ్ సార్ మీ మేడంని వీళ్ళు, మీ మేడం ఏది వచ్చిరా? దామోదర రండి అమ్మా, ఇలా అలంకరించండి. లావణ్య గారు, దామోదర్ రెడ్డి సార్ మీ చేతుల మీదుగా ఈ గ్రామం అంతా ధ్యానమయం అయిపోవాలా, శాకాహారం మయమైపోవాలా, పిరమిడ్ మయం అయిపో. ఇట్లా ఫోటోలు కూడా తీస్తుండు. అదేవిధంగా అద్భుతంగా ధ్యానామృతాన్ని తయారు చేస్తున్నటువంటి మన ధ్యానామృతం టీం సభ్యుల్ని కూడా మనం ఘనంగా సన్మానించుకుంటాం. దయచేసి నాగంపేట శ్రీనివాస్ దంపతులు, డీకొండ శ్రీనివాస్ దంపతులు, డాక్టర్ అమరావతి శ్రీనివాస్ దంపతులు, లింగమయ్య దంపతులు, వేంపల్లి లక్ష్మి గారు, హనుమాన్ దాస్ దంపతులు అందరూ కూడా దయచేసి కూర్చోవలసిందిగా వారిని మనం సన్మానించుకుందాం. రండి మాస్టర్లు. మేడం విజయలక్ష్మి ఆరుమూరు గారు రావాలండి. ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించిన అద్భుతంగా వంటలు చేస్తూ సిద్ధిలగుట్ట పైన. మేడం మీరు కూర్చోర్రి. అదిటి మాస్టర్. దామోదర్ సార్ మీరు బొట్టు పెట్టండి సార్. అందరికీ మీ బొట్టు పెట్టుర్రి. అమ్మ శాల్వాలి ఇవ్వండి. ఆ శాల్వాలి అమ్మ. సార్ చాలు. ఇంటికి వేస్తావా? అరే మళ్ళీ ఏం కాదు, తీసుకురా. దయచేసి అందరూ కూర్చోర్రమ్మా. లింగమయ్య దంపతులు, నాగంపేట శ్రీనివాస్ దంపతులు, డాక్టర్ శ్రీనివాస్ దంపతులు, హనుమాన్ దాస్ గారి దంపతులు, వేంపల్లి లక్ష్మి గారు, డీకొండ శ్రీనివాస్ దంపతులు, నాగెల్లి గంగారెడ్డి గారి దంపతులు అందరూ కూడా కూర్చోవాలి. సార్ రామారెడ్డి సార్ అది తీసుకో మేడం. అవి కూడా తీసుకురా అబ్బా, ఏం కదా ఇదే ఇప్పటి తీసుకురా. సన్మాన మ్యూజిక్. డాక్టర్ సాబ్ సన్మాన మ్యూజిక్ పెట్టు. లింగమయ్య మాస్టర్
ఆర్మూర్ వసంత మేడం గారు వేదిక మీదకి రావాలి. ఆర్మూర్ లత వసంత అక్షర సురేష్ దంపతులు వేదికపైకి రావాలి. లతా మాస్టర్ ఎక్కడున్న వేదికపైకి రావాలి. మనమ్మ అంకాపూర్ గారు వేదిక మీదకి రావాలి. ఉన్నారు ఎవరన్నా? మనమ్మ లత ఉందా? మీ మమ్మీ అలా బొట్టు పెట్టండి మాస్టరు. మరి వేంపల్లి లక్ష్మీ మేడంకు మన వసంత ఆరమూరు గారికి మరి అద్భుతంగా దామోదర్ సార్ చేతుల మీదుగా సన్మానం. మరి చాలా అద్భుతం. మరి మాస్టర్ అంతా లైవ్ రౌండ్గా ధ్యానామృతం టీము నిజామాబాద్ జిల్లాలో ఎంతో అద్భుతంగా చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మరి విజయలక్ష్మి ఆర్మూర్ గారు ఒక నిమిషం, నాగంపేట శ్రీనివాస్ ఒక నిమిషం దంపతులు మాట్లాడాలి. అందరికీ నమస్కారం. నా పేరు విజయలక్ష్మి, మాది ఆర్మూర్. ప్రోగ్రాం చాలా సక్సెస్ అయింది. ఇంకా కొన్ని చుట్టుపక్కల కొన్ని పనులు ఉండడం వల్ల కానీ మ్యాక్సిమం సక్సెస్ అయింది. ఎక్కడ ప్రోగ్రాం అయినా శాకార ర్యాలీ అయినా కానీ ఇక్కడ ప్రతి వారం తీస్తూనే ఉన్నాం. అలాగే మేము ఎక్కడికి వెళ్ళినా ఒక టీము ఒక 50 మందిమి ఏ రోజు కూడా ఎక్కడ కూడా రూపాయి ఖర్చు లేకుండా ధ్యానామృతం టీము ప్రతి ఒక్కరు 3 గంటల ధ్యానం, పూర్తి శాకారులు అందరూ ఇంట్లో కూడా పూర్తిగా శాకారం ఉండి వంటలు చేయడం, మళ్ళీ ఎక్కడ ప్రోగ్రాం ఉన్న పనులు సిద్ధులగుట్టమైన కూడా ప్రోగ్రాంలు జరుగుతూనే ఉంటాయి. ఎక్కడ కూడా ప్రతి వారము ప్రతిరోజు ప్రతి దగ్గర అమాస పౌర్ణిమ ధ్యానాలు, మళ్ళీ అలాగే శాకార ర్యాలీలు చాలా బాగా జరుగుతున్నాయి. ప్రతి విలేజ్లో పిరమిడ్ వచ్చింది. అలాగే సంకల్పం ద్వారా అందరూ సంకల్పం పెట్టుకొని 3 గంటల ధ్యానం పూర్తి శాకారంగా ఉండి ధ్యానం, ధ్యానామృతం, ధ్యాన ప్రచారం, అమాస పౌర్ణిమ ధ్యానాలు, సప్తాలు అంటే పత్రిజీ పుట్టిన జిల్లాలో పుట్టినందుకు అందరం చాలా చాలా అదృష్టవంతులము. అలాగే పత్రిజీ పుట్టిన జిల్లాని ఇంకా ముందుకు తీసుకుపోవాలనే మా అందరి సంకల్పం. అలాగే మాకు సహకరిస్తున్న దామోదర్ సార్, విజయభాస్కర్ రెడ్డి సార్ వాళ్ళందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రతి ప్రోగ్రాంకి సార్ దామోదర్ సార్ మాకు ప్రోగ్రాము ఉంది అన్న ఎన్ని పనులున్నా కానీ వీలు చేసుకొని మరి వస్తాడు. ఇప్పుడు వచ్చే నెలలో 23, 24, 25 పత్రిజీ స్మృతి సన్నోత్సవం ఉంది. ప్రతిసారి ఒక బస్ తీసుకొని వెళ్తాం. ఈసారి కూడా అలాగే బస్ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. కంపల్సరీ సార్ పిలవడమే కాదు, 3 రోజుల కార్యక్రమంకు అందరం వెళ్దాం. అలాగే ఈ ప్రోగ్రాం చేసిన ఈ పురాన్పేట గ్రామం వాళ్ళకి, ఇంటి వాళ్ళకు చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శతకోటి వందనాలు. ఈరోజు ఇక్కడికి వచ్చిన దామోదర్ సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఆత్మబంధులకు, ధ్యాన బంధువులందరికీ నమస్కారాలు పేరు పేరున. ధ్యానామృతము అనేది ఒక గొప్ప విషయము. ధ్యానామృతము తయారు చేయడంలో ఎంత శక్తి అయితే ఉంటుందో మనం తినే దాంట్లో, తిన్న వాళ్ళలో మార్పు అంతగా ఉంటుంది. నేను గత 3 సంవత్సరములుగా ధ్యానామృతం తయారు చేయడానికి ఏ గ్రామంకైనా 8-8:30 వరకు అక్కడికి చేరుకుంటాము. చేరుకొని మా కార్యక్రమాలు అద్భుతంగా చేస్తాము. మేం చేస్తలేము, మాతోని విశ్వ గురుమండలి, పత్రి సారు, మహా అవతార్ బాబా వీళ్ళ మాస్టర్ సహాయంతోనే మేము చేస్తున్నాము. మొత్తం వాళ్ళే మాతో చేస్తున్నందుకు వాళ్లకు శతకోటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పురాన్పేట గ్రామంలో ఒక అద్భుతము పిరమిడ్ ఓపెనింగ్ జరిగింది కావున ఎంతో అద్భుతమైన విషయము. ఆ రాజుబాయి మేడం గారికి, కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేము ఎక్కడికి ఇంకా ఎవరైనా సరే ధ్యానామృతం తయారు చేయడానికి ప్రతి ఒక్కళ్ళు ముందడికి రావాలను. ఎందుకంటే ఇక సంస్థ పెద్ద పెరుగుతున్నది.
ఇంకా మనకు చాలామంది ధ్యానులు అవసరము. కావున మాతో ఇంకా చాలామంది ధ్యానామృతం చేయడానికి వస్తారని ఆశిస్తున్నాను. మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మన జిల్లా అధ్యక్షులు సాయి కృష్ణారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సారు ప్రతి ఒక్కళ్ళను 4 గంటలకు లేపి ఇక్కడికి చేరుకునేదాకా ఫోన్ చేస్తూ ఉంటాడు సారు. అదొక గొప్ప సహనం. ఆ సార్ దగ్గర ఆ ఫోన్ చేయడం అంటే చాలా గొప్ప విషయము. సార్కు నేను ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకోసమంటే ఎవరు ఒక్కళ్ళు ముందుకు నడిపించడం వల్ల ఇంత పెద్ద కార్యక్రమాలు నిజామాబాద్ జిల్లాలో నడుపుతున్నాయి. కావున సారు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ అందరినీ ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్లాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్క పిరమిడ్ ధ్యాన మందిరంలో అద్భుతమైన ధ్యానాలు జరిపిద్దాం. అందరము కలిసి మంచి ధ్యాన సాధనలో ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. మరి చివరగా మన భారతిరెడ్డి గారి పాటతో ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసుకుందాం. మేడం ఒక 2 నిమిషాలు మాట్లాడి ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామములు. మన పత్రిజీ సార్కి సన్నమలమ్మకు ఆత్మ ప్రణామములు తెలియజేసుకుంటూ, సాధనై శ్వాస పాదాలపై వాలనా, నేను కాంతినై శ్వాస హృదయంబులో మునగనా, శ్వాసాని స్పర్శతో మాకెంతో మధురము, గమనించిన చాలును మా జన్మే ధన్యము, సాధనై శ్వాస పాదాలపై వాలనా, నేను కాంతినై శ్వాస హృదయంబులో మునగనా, శ్వాసేరా తొలి గురువు శ్వాసేరా తొలి పాట, శ్వాస లేని జీవితం వ్యర్థమైపోవునురా, సాధనై శ్వాస పాదాలపై వాలనా, నేను కాంతినై శ్వాస హృదయంబులో మునగనా, శ్వాసేరా సృష్టికి మూలమని తెలుసుకో, ఈ జన్మకు కూడా శ్వాసేరా మూలము, సాధనై శ్వాస పాదాలపై వాలనా, నేను కాంతినై శ్వాస హృదయంబులో మునగనా, ఈ జన్మలోనైనా మరో జన్మలోనైనా ఆ జన్మలకు నీవే ఆధారం అయినావు, సాధనై శ్వాస పాదాలపై వాలనా, నేను కాంతినై శ్వాస హృదయంబులో మునగనా. ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇంత చక్కటి ప్రోగ్రాం చేసినందుకు రాజుబాయ్ అమ్మ కుటుంబ సభ్యులకు అనంత కోటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన ఆర్మూర్ రాజు గారు మన సిద్ధేశ్వర పిరమిడ్ వద్ద 365 రోజులు వారు ప్రతిరోజు ఇచ్చేసి అద్భుతంగా సేవలు అందిస్తూ ఉన్నారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అదేవిధంగా మన ఆత్మీయ సోదరుడు అంకాపూర్ ప్రశాంత్ రెడ్డి గారు కూడా ప్రతిరోజు సిద్ధేశ్వర పిరమిడ్ వద్ద అద్భుతంగా సేవలు అందిస్తూ ఉన్నారు. వీరు ఇదే విధంగా సేవలు అందించాలని సిద్ధేశ్వర పిరమిడ్ను ఈ జిల్లాను ఇంకా విశ్వవ్యాప్తం చేయాలని కోరుకుంటూ ఇంత చక్కని కార్యక్రమానికి విచ్చేసి శాకాహార ర్యాలీని, పిరమిడ్ ధ్యాన మందిరాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన సమస్త ధ్యాన బంధువులకు జిల్లా PSSM తరపున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.